అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాము. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే పలు కాలనీలు, అదేవిధంగా పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను 22A నిషేధ జాబితాలో చేర్చడం పట్ల వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ బాధితులకు మద్దతుగా ఒక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు బాధితులు కూడా ఇక్కడికి వచ్చారు. ఒకసారి మనము బాధితులతో కావచ్చు, అటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ఇక్కడ బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళకు అండగా ఉంటూ వాళ్ళ కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి పద్మక్కతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం. అక్కడ నమస్తే. ప్రస్తుతానికి అయితే 22A జాబితాలో పలు కాలనీలు కానీ పేద మధ్య ప్రజల ఇళ్లను దాన్ని చేర్చడం వల్ల ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఏంటి అసలు? ఏమండి, ఊళ్ళల్లో ఎకరాలు అమ్ముకుంటే గాని, రూపాయి కోడేసుకుంటే గాని ఇక్కడ భూములు కొనుక్కోలేని పరిస్థితుల్లో చాలా చిన్న స్థాయి నుంచి, అంటే రూపాయి కోడేసుకొని చిన్న ఉద్యోగాలు చేసుకొని ఒక 100 గజాలు కొనుక్కునే పర్సన్స్ వీళ్ళందరూ కూడా స్లమ్ నుంచి అర్బన్ కి తెలంగాణ గవర్నమెంట్ లో వచ్చింది. అంటే తెలంగాణ గవర్నమెంట్ అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి పాలనలో పోతుందేమో. కేసీఆర్ గారి హయాంలో కాస్త మేము పర్వాలేదు, మేము కూడా కోలుకున్నాము అన్న స్థితికి ప్రజలు వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే తన స్వలాభం కోసం, తన బతుకు తెరువు కోసం తెలంగాణ ప్రజల మీద పడి అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ప్రజల కొరకు, ప్రజల చేత ఇలా ఉంటది కదా. అలాగే రేవంత్ రెడ్డి తన బతుకు కోసం, తన కుటుంబం బతికించడం కోసం దిక్కుమాలిన పాలన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు 22A కాదండి, అంతకుముందు ఇక్కడ ఒక 1000 ఎకరాలు టైప్ లో ఈ ఇండస్ట్రీని తీసేసేయాలి అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చిండు. అది తెలిసింది కాబట్టి ఎమ్మటే మేల్కొన్నారు, ధర్నాలు చేశారు, ఇంకోటి చేశారు. అది కొంచెం చల్లగా అయింది. ఇప్పుడు మళ్ళీ 22A తీసుకొచ్చిండు. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళకి మళ్ళీ ఏదో జీవో తీసుకొచ్చిండు. ప్రతిదీ ఎవరిని నిద్రపోనీయకుండా నేను చూపిస్తా, నా ప్రతాపం ఏంటో చూపిస్తా. అంటే ఎవరైనా చిరకాలం ప్రజల మనసులో నిలిచిపోవాలనుకుంటారు ఎవరైనా, కానీ ప్రజల చేత తిట్టించుకుంటూ, ప్రజల ద్వారా శాపనార్థాలు పెట్టించుకుంటూ జీవితాన్ని సంకనాకించుకోవడంలో రేవంత్ రెడ్డి ఫస్ట్ ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా కేసులున్న నాయకుల్లో రేవంత్ రెడ్డి ఎంత ప్రథముడో, తెలంగాణ ప్రజలని తిట్టించుకుంటా ప్రపంచంలో కూడా దరిద్రమైన పాలన చేసిన నాయకుల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రథముడు. ఏది మంచి విషయం లేదు. అంటే నేను చెప్పేది ఒకటేనండి, తెలంగాణ ప్రజలని ఎట్లా రాసి రంపాన పెట్టాలి, ప్రతిరోజు ఏదో ఒక రకంగా మంచో చెడో నేను తెలంగాణ ప్రజల నోళ్ళలో నానాలి ఒకటి తీసుకొస్తాడు. తర్వాత దానికి సంబంధించి డైవర్షన్ చేస్తాడు. డైవర్షన్ ఎలా చేస్తాడు? కేసీఆర్ గారినో తిడతాడు, కేటీఆర్ గారినో తిడతాడు, హరీష్ రావు గారినో తిడతాడు. అంటే ఎట్లా అంటే ఒకటి మొత్తం కంపగాలు చేసి మేరేస్తా ఉంటాడు. అది తప్పించుకోనికి మన ఇంటి వాళ్ళని తిడితే కనుక మనం రగులుతాం కదా. ఆ టైప్ ఆఫ్ లో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని వాళ్ళని జైలుకి పంపిస్తా, వాళ్ళని అది ఇస్తా, వాళ్ళని ఇది చేస్తా. అంటే తెలంగాణని తీసుకొచ్చిన నాయకుడిగా కేసీఆర్ గారికి ఎంత ప్రథముడో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. కానీ అన్నిటికీ మించి ఒక కుటుంబం యొక్క మనిషి ఆయన. తెలంగాణలో ఉన్న 5 కోట్ల 4.5 కోట్ల ప్రతి గడప యొక్క మనిషి ఆయన. మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 22A నిషేధ జాబితాలో ఎన్ని కాలనీలు, ఎంతమంది బాధితులు, ఇందులో ఎంతమంది ఉన్నాయి? అన్ని కాలనీలు ఉన్నాయి. ఇది అది అసలు అనార్హం ఏది లేదు. అంటే కుత్బుల్లాపూర్ మాక్సిమం ఈ లాస్ట్ 6 years నుంచి ఎక్కువ డెవలప్ అవ్వకుండా వచ్చింది కదా. అంతకుముందు స్లమ్ ఏరియానే 70% స్లమ్మే ఉంది. ఆ తర్వాత అర్బన్ అవ్వకుండా 6,000 కోట్లతో అభివృద్ధి చెందిన బీఆర్ఎస్ హయాంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గమే చాలా పెద్దది. ఉన్న మన అన్ని 119 నియోజకవర్గాల్లో కుత్బుల్లాపూర్ చాలా పెద్దది. దాంట్లో స్లమ్ ఏరియా ఇంకా అంటే ఇండస్ట్రీ ఏరియా గానీ ఇంకోటి గానీ ఆ జాబితాల్లో కుత్బుల్లాపూర్ ఫస్ట్ ఉండేది. బీఆర్ఎస్ హయాంలో కదా 6,000 కోట్లు వచ్చి అభివృద్ధి చెందింది. ఆ తర్వాత కదా ఎంత ఎక్స్పాండ్ అయ్యింది. ఆ ఎక్స్పాండ్ అయిన విధానంలో ఏమవుతుందంటే 22A తీసుకొచ్చేటప్పటికి ప్రతి కాలనీలో నాట్ ఓన్లీ ఈ సింగిల్ ఇదొక్కటే అదొక్కటే అదే ఏం లేదండి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే ప్రతి కాలనీ 22A నిషేధిత ప్రాంతంలోకి వెళ్తుంది. అది మాక్సిమం ఇక్కడ ఉన్న మా ఏరియాలలో సెటిలర్స్ ఎక్కువ. కుక్కడపల్లిలో ఎట్లా ఉంటారో ఇక్కడ కూడా మాక్సిమం సెటిలర్స్ ఎక్కువ. సెటిలర్స్ అంటే వాళ్ళు ఊళ్ళల్లో ఎకరాలు పొలాలు అమ్మేసుకొని ఇక్కడంటూ ఒక నివాసము, పిల్లల చదువులు ఇక్కడే, ఏదైనా ఇక్కడే, మంచి చెడు ఇక్కడే అని ఎకరాలు అమ్మేసుకొని వచ్చి
కొనుక్కున్న వాళ్ళు మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఎటుపోవాలా? హైడ్రా అని తీసుకొచ్చారు, తెలంగాణ నడ్డెరగొట్టారు. భయం వేస్తుంది జనాలకి, ఎలా బతకాలి అసలు, ఏంటి పరిస్థితి ఏంటి. చాలా మందికి ఎట్లా అయిందంటే దిందరంగా నూరే లాష్ అయిపోయింది తెలంగాణలో. అంతే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ప్రజలు ఏ రకంగా గొంతెత్తి రోడ్లకు వచ్చిరో సేమ్ పొజిషన్ చూస్తారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ అనను, తెలంగాణ అనే పదము చాలా వాల్యుబుల్ అయింది. ఈ దరిద్రుడి గురించి ఆ పదం నేను తీయను గాని, రేవంత్ రెడ్డి పాలనలో నాయకులని రోడ్ల మీదకి తిరిగే పరిస్థితి తెలంగాణలో ఉండదు. ఇది పక్కా రాసి పెట్టుకోండి. జై తెలంగాణ. సమస్య పరిష్కారం చేయాలంటే ఎట్లా మీరు ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమం 2 రోజులు పోతే మళ్ళీ వర్షాకాల సమావేశాలు అసెంబ్లీలో ఉంటాయి కదా, అక్కడ మా పార్టీ నాయకులు అనేది విస్తృత స్థాయిలో విశ్లేషణ చేస్తారు. మా నాయకులు ఏదైతే తదుపరి కార్యాచరణ ఇస్తారో దాన్ని బట్టి. కానీ నాయకులు చెప్పినా ఇంకొకరు చెప్పినా అండి, వీళ్ళు చేస్తున్నది తెలంగాణ గవర్నమెంట్ ఏది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది మాత్రం చాలా అంటే చాలా నీచమైన కార్యక్రమాలు. వాళ్ళ మనుగడ కోసం లేదండి. వాస్తవంగా మేము ఇది గనక ఇప్పుడు మా నాయకులు కార్యాచరణ అది ఒక ఎత్తు అయితే, మేమైతే బస్తీగా నిరాహార దీక్షలు అయితే కూర్చున్నాం అన్నద ఇదిగా అయితే మేము వచ్చేసినాం. ఎందుకంటే ఎవ్వరము కూడా కోట్ల అధిపతులు ఎవరం లేవు. అందరూ ఉద్యోగాలు చేసుకొని కొనుక్కున్న వాళ్లే తప్పితే కోట్ల అధిపతులు ఎవరు లేరు ఇక్కడ. అవన్నీ కూడా నిషేధిత జాబ్ లాగా వేసేస్తాము, సగం హైడ్రా తీసుకొచ్చి కొట్టేస్తాము. ఇలాగే చాలా ఇబ్బందులుగా ఉంటే గనక కంపల్సరీ ధర్నాలు చేయటము, ఉద్యమాలు చేయటము, నిరాహార దీక్షలు చేయటము కంటిన్యూషన్ అవుతుంది. ఇక అంటే పెరిగింది ఇక్కడే, పుట్టింది ఇక్కడ కాదు కానండి, పెరిగింది మొత్తం. నా లైఫ్ మొత్తం ఇక్కడే. నాకు ఊహ తెలిసిందంటే ఇక్కడే. అమ్మ వాళ్ళు సెటిలర్స్, అమ్మ నాన్న వాళ్ళు సెటిలర్స్. నేనైతే మాక్సిమం పక్క తెలంగాణ. కేపీ వినయ్ గారు ఇక్కడ మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. నమస్తే అన్న, చెప్పండి అసలు ప్రధాన సమస్య ఇక్కడ 22A నిషేధ జాబితాలో చాలా మంది ఇక్కడ కాలనీలు కానీ పేద మధ్య ప్రజలు ఇక్కడ వాళ్ళ ఇళ్లను ఇలా చేర్చారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే వస్తుంది అక్రమంగా ఈ 22A నిషేధిత జాబితాలో తెలంగాణ వ్యాప్తంగా 1 కోటి ఎకరాలను ఏదైతే చేర్చడంలో ఈ 420 గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్, ఇది ఈ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను ఏ విధంగా దోచుకునే మార్గం ఉందో అన్ని విధంగా తెలంగాణ ప్రజల సామాన్యుని నడ్డి విరిచేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరొక 22A అని నిషేధిత ప్రొవిజన్ యాక్ట్ 1908 ఇది ఇంప్లిమెంటేషన్ చేసి ఈ భూభారత్ యాప్ లో పెట్టడము. ఇందులో ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక 100 ఎకరాలు ఒక 25 సర్వే నంబర్ మీద ఉంటే అందులో 10 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ ఉన్న మిగతా 90 ఎకరాలకు ఈ యొక్క నిషేధిత జాబితాలో చేర్చడం వస్తుంది. వీళ్ళే గతంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళే దానికి పర్మిషన్లు ఇచ్చినారు, వీళ్ళే దానికి హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేసిరు, వీళ్ళే వాటర్ బిల్ కలెక్ట్ చేసిరు, వీళ్ళే రోడ్ వేసిరు, వీళ్ళే డ్రైనేజ్ చేసిరు. ఇప్పుడు ఆ ఉంటున్న ఇల్లు వాళ్ళు 20-30 ఏళ్ళుగా ఉంటున్నది. ఇప్పుడు ఈ ప్రొవిజన్ ఈ 22A నిషేధిత పరిధిలోకి చెందుతుంది. మీ ఇల్లు మీ కాదు, వెంటనే దానికి ఏమైనా గ్రేవియన్స్లు ఉంటే కంప్లైంట్ తీసుకోండి అని వాళ్ళు మంత్రి గారే సారీ చెప్పి, ఎవరైతే మంత్రి ఉన్నారో రెవెన్యూ మంత్రి ఉన్నారో ఆయననే సారీ చెప్పి, నాకు 200 ఫోన్లు వస్తున్నాయి, 500 ఫోన్లు వస్తున్నాయి ఆయన చెప్పడము ఈ కాంగ్రెస్ వారి చేతగాంతనంకి ఇది నిదర్శనం. ఇలా మధ్యతరగతితో వీలున్నప్పుడల్లా నటించుడు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం, తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ జాగ్రత్త చేర్చడం వల్ల? అదే ఇప్పుడు ఒక సర్వే నెంబర్ లో ఇన్ని ఎకరాలు ఉన్నాయంటే వాళ్ళు ఎట్లా మరి దాన్ని ఎట్లా ఆల్రెడీ గత గవర్నమెంట్ దాని క్లియరెన్స్ ఇచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొన్ని క్లియరెన్స్ ఇచ్చినాము. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇవన్నీ ప్రొవిజన్ లో వచ్చేస్తాయి, ఈ ల్యాండ్ అంతా ప్రొహిబిటెడ్ ల్యాండ్, ఇందులో ఎవరికి అంటే ఎలాంటి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. ఆల్రెడీ ఉంటున్నారు, లోన్లు తీసుకొని బిల్డింగ్లు ఉంటున్నాయని వాళ్ళకి ఇప్పుడు నోటీసులు వచ్చి మీ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి, ఇదంతా ప్రొవిజన్ ల్యాండ్ అని ఇప్పుడు అన్ని నోటీసులు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? దీని మీద పోరాటం చేసే వరకు మా బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఈ 22A యాక్ట్ ని తీసేయాలని మేము పోరాటం చేయడం ప్రారంభిస్తాం.
ఇప్పుడే హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలు వీళ్ళు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయో మా ఎమ్మెల్యే గారు వివేకన్న గారు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. అందుకని మీటింగ్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ స్థానికంగా ఉంటున్నారా? ఇక్కడనే మాది ప్రాపర్ మెదక్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్. ఇక్కడ వచ్చి 25 ఏళ్ళు అవుతున్నాయి. ఒక చిన్న ప్లాట్ తీసుకున్నాం, సర్వే నంబర్ 120 గడ్డి మైసమ్మలో. అది లేఅవుట్ అని అమ్మినారు. లేఅవుట్ అని బ్రోకర్స్ వాళ్ళు అమ్మేసినారు. 150 ప్లాట్లు ఉన్నాయి 128 లా. అంటే ప్రాబ్లం అంటే హైదరాబాద్ అని వచ్చి గుల్లగొట్టేస్తున్నారు రూమ్ లో. మళ్ళా కొందరన్నా పర్మిషన్ ఉన్నాయని చెప్తున్నారు. ఇట్లా మాకు చెప్తున్నారు ఊకే అటు ఇటు ఎంఆర్ఓ ఆఫీసు అక్కడ ఇలానే, ఇక్కడ ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్ అన్ని చెప్తున్నారు. అంటే మేము కట్టుకొని ఉంటాం అని ప్రజెంట్ ఉంటామని చెప్తున్నారు. కానీ అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇట్లా అఫ్వాలు నడుస్తున్నాయి. అది మాకు పరేషాన్ అవుతున్నాం. మేము తిరుగుతున్నాం అటు ఇటు ఎమ్మెల్యే కాడ అక్కడ ఇక్కడ. మళ్ళీ హరీష్ రావు సార్ వాళ్ళతో రికమెండ్ చేసి ఉన్నారు. ఒక 45 మెంబర్స్ తీసుకున్నారు. 150 మంది ప్లాట్లు తీసుకున్నారు అక్కడ. వెంచర్ టైప్ అది 128 సర్వే నంబర్ గండి మైసమ్మ. అది మాకు కావాలి జాగా. అది మేము చాలా కష్టంతో తీసుకున్నాం. పర్మిషన్ ఫస్ట్ అమ్మనప్పుడు ఇచ్చినారు పర్మిషన్. కానీ ఇప్పుడు ఇది మధ్యలో ఏమైంది, 2 years 4 years నుంచి గడబడి చేస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చేవారు. అంటే మాకు కట్టుకోమంటున్నారు, మళ్ళా గుల్లగొట్టేస్తున్నారు. అది ఏం పరిస్థితి ఏమో జర సెట్ చేయాలి కోరుకుంటున్నాం. అంటే మా పర్మిషన్ ఇచ్చేయాలి, మా జగన్ మీద మేము ఉండాల్సింది అది కోరుకుంటున్నాం మేము. అది మా ఎంఆర్ఓతోనే అప్పీల్ అదే ఉంది. ఇక్కడ నుంచి ఇట్లనే అది లిటిగేషన్ ఉంది. అది గవర్నమెంట్ ల్యాండ్ అది అంటున్నారు, కానీ అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. లేఅవుట్ రీసేల్ సెల్ లేఅవుట్ ఉంది, అట్లా ఉంది సార్. అది మన రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఉంటాయి కదా, వాళ్ళే అమ్మినారు సార్. అన్ని చెక్ చేసి ఇచ్చినారు వాళ్ళు. ఇది కట్టుకోవచ్చు, లేఅవుట్ ఉంది, ఎల్పి నంబర్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి చెప్పి పర్మిషన్ ఇచ్చినారు మాకు. కానీ మా డబ్బు లేకుండా మేము ఆపినాం. తర్వాత కట్టుకుందామని ఇట్లా ఆగి కట్టుకుందామని ఆలోచిస్తే ఇక ఇట్లనే 4 years తర్వాత ఇట్లా గడబడి వాళ్ళు కూడా తిరుగుతున్నారు, చేస్తున్నారు, కొద్దిగా చేస్తున్నారు, తర్వాత చేస్తే అట్లా మాకే వదిలేసినారు వాళ్ళు. మీరే తిరగాలి అట్లా. మేము కోరేది ఏమంటే మా జాగా 80 గజాలు అట్లా ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేస్తే సార్ మా జాగా మేము ఉంటాం. ప్రభుత్వం మంచిది కోరుకుంటున్నాం. మాదే ప్రభుత్వం 120లో గండి మైసమ్మ 120లో ఉంటాం. మళ్ళీ నిషేధ జాబితాలో చేర్చాల్సిన అవసరం వస్తుంది. మేము ఎప్పుడైతే అక్కడ 10-12 సంవత్సరం నుంచి ఉన్నాము. కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాగా ఇది మీరు ఎట్లా కొనుక్కున్నారు, ఎవరికి అడిగి కొనుక్కున్నారని అన్ని ప్లాట్ల కొన్ని ప్లాట్ కి రిజిస్ట్రేషన్ ఉంది, కొన్ని ప్లాట్ మీటరు, డ్రైనేజ్ లైన్, లైట్లు వచ్చిన కంబాలు అవన్నీ ఉన్నామని మేము కొనుక్కున్నాం. మేమైతే దొంగతనం చేయాలా కొనుక్కున్న జాగా ఇల్లు కట్టుకున్నది కుల్లగొడుతున్నారు సార్. కుల్లగొట్టి చిన్న చిన్న పిల్లలు, అక్కడ స్కూల్ ఉంది పిల్లలకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా మేము? ఎక్కడికి వెళ్ళాలంటే మాకు బాధ ఉంది. కానీ ఎవరు ఎక్కడికి వెళ్తే ఎవరు ఏంది డిసిషన్ చేస్తలేరు. అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఆ ఎమ్మెల్యే దగ్గర ఆ సార్ ఇప్పుడు వరకు కలెక్టర్ ఆఫీస్ పోయినాం, మండల ఆఫీస్ పోయినాం. ఇక్కడ గండి మైసమ్మల మండల ఆఫీస్ ఉంది కదా, ఆయన దగ్గర పోతే ఆయన అంటున్నాడు మాకి అయితే లేదమ్మా, మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ అని వచ్చింది, పర్మిషన్ కొల్లగొట్టు అంటే కొల్లగొట్టినాం. మాకేమి మీరు ఏడిస్తే మీ బాధ మాకు బాధ అనిపిస్తుంది, కానీ మా చేతిలో ఏం లేదు.
వాళ్ళు కులగొట్టమంటేనే కులగొట్టినాం మేము అంటున్నారు. ఎక్కడికి వెళ్తే మాకు అసలు ఏం సొల్యూషన్ దొరుకుతలేదు సార్. మా ఇల్లు మాకు కావాలా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మాకైతే లేదు, కొన్ని నో ఎంటర్ కొన్ని ఉన్నా कुछ नोटरी है, कोई भी हेल्प करने को तैयार नहीं है। वहाँ जा रहे वहाँ हाथ उठा रहे सब जने। कलेक्टर ऑफिस गए, वहाँ से भी खाली हाथ आए, मारो भी वैसे धोखा दिया, कोई हेल्प करने को आगे नहीं बढ़ रहे। पहले उसमें पट्टा है, रजिस्ट्रेशन है, सब ड्रेनेज लाइन है, सब होते हुए हमारे साथ ऐसा हो रहा है। देखो बहुत सारा से ना इंसाफी ना अन्याय कर रहे, गरीब लोग है उसमें, परेशान लोग है, जंगल एरिया है, उसमें कम रेट में था, हम लिए। अब आज कोई भी मदद करने को नहीं, घर बने 30-35 घर तोड़ के चले गए, अब बनने भी नहीं दे रहे उसमें घर। बहुत परेशान है, यहाँ वहाँ दर दर भटक रहे, हम इनके पास उनके पास, कोई मदद करने को नहीं आ रहे। केसीआर सर थे, हमको उसमें पट्टा दिए, रजिस्ट्रेशन जियो 59 जियो 58 सब उसमें है, आज इसमें बनने नहीं दे रहे घर। जो भी बना रहे नया घर तोड़ के चले जा रहे, बहुत परेशान है सर हम लोग। हमको इंसाफ होना चाह रहा, हम घर बनाने ना चाह रहे, वहाँ पर हमको ऑर्डर लेके आके दियो, हम बना लेते। गवर्नमेंट से होना, हम गवर्नमेंट का बोल रहे हो ना, गवर्नमेंट का हो तो ना कई को बेचे होंगे हमको, हम भी गरीबा है क्या, ऐसे वाले थोड़ी से। हाँ तो ऐसा कई को करे हमारे साथ, ना इंसाफ ही नहीं करना ना ऐसा। हाँ तुम इंसाफ दिलाओ हमको। 80 गज है, ज्यादा भी नहीं है वो मालूम। ऐसा हम लोग ऐसा रोड पे छोटे छोटे, मेरे तो बिल्कुल छोटे बच्चे हैं मालूम, खाली बड़ा बच्चा 5 साल का है मेरा, हमारे बहुत बिल्कुल छोटे छोटे बच्चे हैं। देखो मेहरबानी होती है आपकी, जरा हमारा इंसाफ करके दियो हमको। हम कैसा करना, 3 बच्चे छोटे छोटे हैं बिल्कुल, कैसा रहना हम लोग, किराए के घर में कितने को रहना, कहाँ से करना बोलो। एक आदमी कमाने का है, 4-5 आदमी खाने के, कहाँ से बस होते हमको। इंसाफ करो सर, हमको दिला दो, हमारा प्लेट हमको दिला दो, बस है, दूसरा कुछ भी नको, हमारा प्लेट हमको बन लेने का ऑर्डर दे दो, बस है। ऐसा मेहरबानी होती है आपकी बहुत बहुत। చిన్నప్పటి ఇక్కడ పుట్టి పెరిగిన హైదరాబాద్లోనే, మా చుట్టాలంతా ఇక్కడ బంధువర్గం అంతా ఇక్కడనే ఉంది, పుట్టి పెరిగిందంతా ఇక్కడనే। మాకు దులిపే సోల్జిలో ఇల్లు ఉంది, ఈడ 3 ఇల్లు ఉన్నాయి, మొత్తం క్యాన్సల్ జరిగింది। ఇది జనాలకు పిచ్చర్ చేసిండు, కొట్టుకునే స్థితికి తెచ్చిండు ఇవి। ఏం లేదు, 2 ఏళ్ళు చేసే పల్పల ఏం లేదు, అలా ఏం లేదు, అంటే దొంగ పల్పాల కాంగ్రెస్ మొత్తం అస్సలు లేదు పరిపాలన। ఏ ఫంక్షన్ లేదు, పెన్షన్ ఇవ్వలేదు, కళ్యాణ పథకాలు తీసేసిండు, మనుషులు కొడుసా విచారణ చేసి కూర్చోబెట్టిండు అందరినీ। మాకు 300 మంది దాకా ఉన్నారు మాకు బాధితులు, తెలుసా। మా మామ కూడా బాధితులే, 2-3 మామలు కూడా వచ్చి క్యాన్సిల్ చేయించాడు। అది ఇందిరా దగ్గరగా ఉన్నది, మాకు కేసీఆర్ ఇచ్చిన కూడా క్యాన్సిల్ చేసిండు వాడు, కళ్యాణ పథకం క్యాన్సిల్ చేసిండు, చీరాలు క్యాన్సిల్ చేసి, అన్ని క్యాన్సిల్ చేసిన వాడు। జనాలకి ఏం చేస్తున్నాడు వాడు, మళ్ళీ దిగిపోవాలి వాడు।